ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. మనము మన సంస్కృతి 22వ అధ్యాయం బల్లి శాస్త్రం. సృష్టిలోని రూపాలన్నింటిలోనూ ఒకే చైతన్య శక్తి ప్రకటమవుతుందని ఆధ్యాత్మికత చెబుతుంది. అలానే సృష్టిలోని వస్తువులన్నీ ఒకే శక్తి యొక్క రూపాలని, కనుక సృష్టిలో ఏ మూల ఎంత చిన్న క్రియ జరిగినా స్వల్పంగానో అధికంగానో తక్కిన సృష్టి అంతటిని అది ప్రభావితం చేస్తుందని, అలానే సృష్టిలోని తక్కిన అన్ని క్రియల చేత వస్తువుల చేత అనుక్షణము ప్రభావితమవుతుందని నేటి భౌతిక విజ్ఞాన శాస్త్రం ఎంతగా నిరూపిస్తూ ఉన్నదో విజ్ఞాన వీచికలు అనే గ్రంథంలో వివరించాం. ఈ రెండు సూత్రాలపై ఆధారపడి మన దేశంలో అనాదిగా సరిగా అన్వయించుకోగలిగితే దేనిని గమనించి అయినా సృష్టిలోని మరే విషయం గుర్చైనా తెలుసుకోవచ్చు అన్న సూత్రాన్ని మన పూర్వీకులు ఏర్పరచుకున్నారు. ఇందుకు ఉపకరించే అనేక శాస్త్రాలను వారు రూపొందించ యత్నించారు. వీటిలో శకున శాస్త్రం ఒకటి. బల్లి మనం నివసించే గదులలో గోడలపై జీవిస్తుంది. సామాన్యంగా అది పట్టు తప్పి కింద పడదు. కనుక దాని పాటు ప్రకృతిలో ఒక ప్రత్యేకమైన మార్పును సూచిస్తుందన్న భావం ఈ శాస్త్రానికి ఆధారమై ఉండాలి. ఒక జీవిలో కలిగే ప్రాణక్రియకు సాటి జీవులపై ప్రభావం ఉంటుందని నేటి నూతన వైజ్ఞానిక రంగమైన సైకోట్రానిక్స్ చెబుతుంది. దీని వివరణ ఎవరిపై బల్లిపాటు సంభవిస్తుందో వారి శరీరంలోని ప్రాణక్రియలో ఏదో సూక్ష్మము అసహజము అయిన మార్పు కలిగి ఉండాలన్న భావం ఈ శాస్త్రానికి ఆధారమై ఉండవచ్చు. అందుకే బల్లిపాటు ఫలితాలుగా చెప్పబడ్డది. ఎక్కువ భాగం దేహ ఆరోగ్యానికి, మానసిక వికారాల మార్పులకు, వాటి పర్యవసానాలకు సంబంధించిందై ఉంటుంది. అయితే ఈ శాస్త్ర సూత్రాలను ఎంత నిర్దిష్టమైన పరిశీలనపై ఏర్పరిచారన్నది మనం గమనించి చూడవలసిందే. కారణం, మధ్యకాలంలో వ్యతిరేక మూఢనమ్మకాలను ఆధారం చేసుకొని పొట్టకూటిని సంపాదించుకోవడానికి కొందరు ఎన్నో నకిలీ శాస్త్రాలను ప్రచారంలోకి తెచ్చారు. కనుక ఈ శాస్త్రం ఏ కోవకు చెందిందో అన్నది సంశయాస్పదమే. అయితే నిజమైన ఆస్తికుడికి ఇట్టి శాస్త్రాలతో ఎట్టి ప్రమేయాలు లేవని గుర్తించాలి. మసీదు గోడపై బల్లి కూసినప్పుడు శకునమేమని ప్రశ్నించిన భక్తుడికి సాయి చెప్పిన సమాధానంలో ఈ భావమే స్ఫురిస్తుంది. సర్వం కర్మసూత్రాన్ని అనుసరించే జరుగుతుందని విశ్వసించినా, లేక దైవ సంకల్పం వల్లనే జరుగుతుందని తలచినా ఈ శాస్త్రాల వలన మనకు ఒరిగేదేదీ లేదు. మన భక్తి శ్రద్ధల వలన, మన చైతన్య స్థాయి పై రెండు కారణాల వలన జరగవలసిన దానిని మార్చగలుగుతుందని తలిస్తే అట్టి సాధన తానెల్లప్పుడూ చేస్తూ ఉంటే ఇటువంటి శాస్త్రాలతో పనేమి? అంతేకాక అంతటికీ దైవమో లేక కర్మో మాత్రమే కారణమన్న దృఢ విశ్వాసాన్ని, అది ప్రేరేపించే సంపూర్ణ శరణాగతిని, సుఖదుఖాది ద్వంద్వాల పట్ల నిర్లిప్తమైన సమాన స్థితిని ఇట్టి శకునాది శాస్త్ర విశ్వాసాలు చెదరగొడతాయి. కనుక ముముక్షువులకు అవి నిషిద్ధం. తక్కిన వారికి అనివార్యంగా జరగవలసిన వాటినే శకునాది శాస్త్రాలు సూచిస్తాయి. కనుక అవి నిర్దిష్టమైన శాస్త్రాలే. అయితే వాటిని ముందుగా తెలుసుకున్నందువల్ల ఒరిగేదేమీ ఉండదు. కాగా ఊరికే వ్యర్థమైన ప్రలోభాలకు, మానసిక బలహీనతలకు మాత్రమే ఇవి కారణాలవుతాయని మనం గుర్తించాలి. 22వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరాం.